నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీసీ 42% రిజర్వేషన్కి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేసింది. అదేవిధంగా దాని ఆమోదం కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది దీనిపై సంబరాలు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఈ అంశంపై. అదేవిధంగా ఇంకోటి, నిరుద్యోగులకు కూడా రాబోయే రోజుల్లో 22,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ కాబోతున్నాయి. మొన్ననే మంత్రివర్గ క్యాబినెట్ దానిపై ఆమోదం కూడా తెలిపారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి దీని ఈ రెండు అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియా సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో బీసీ బిల్ అనేది రాష్ట్రంలో అదొక చర్చగా మారింది ఇన్ని రోజులు. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యమైంది. దానికి ఆమోదం కూడా రావడం జరిగింది. సో ఏం చెప్తారు దానిపై, ఏం స్పందిస్తారు? నవీన్ గారు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ ద్వారా బీసీ రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం అనేది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది సామాజిక పరివర్తన కోసం తీసుకున్న నిర్ణయంగా మనం చూడాలి. మేమెంతో మాకంతా అన్న విషయాన్ని భారత రాజ్యాంగంలోని ప్రావేశిక సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం రూపంలో ప్రకటించింది. దాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఈరోజు మొత్తం భారతదేశంలో ఛాంపియన్గా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆచరణలోకి తీసుకొచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు దాన్ని ప్రకటించారు మంత్రివర్గ క్యాబినెట్ తర్వాత. మేమేమంటున్నామంటే, రాజకీయ పార్టీలు ఏవైనా కూడా దయచేసి బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కానీ, బీసీలకు సంబంధించిన వాటా కానీ జనాభా ప్రకారం దాన్ని మనందరం హర్షించాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచేవాళ్ళు అందరూ దాన్ని ఆహ్వానించాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమూహాలు, బీసీ సంఘాలు, అట్లాగే వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆ బిల్లును బేసికల్గా ఆచరణలోకి తీసుకొచ్చే విషయంలోకి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం మేము రాజ్యాంగపరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఒకవైపు మేము ఏం చేస్తాం, శాసనసభ ద్వారా మేము నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్రం పంపాం. ఇప్పుడు ఆ బాల్ కేంద్రం కోర్టులో ఉన్నది. దానికి పూర్తిగా లీగల్ ప్రొటెక్షన్ కావాలన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేర్చాలి. రెండో ఆప్షన్గా ఏం తీసుకున్నాం, ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ ఆర్టికల్ 54 ప్రకారము కోర్టులు నిలబడడానికి అవకాశం ఉందని నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు మేమేం కోరుకుంటున్నామంటే, ఆర్డినెన్స్ రూపంలో ఉండే దీన్ని కోర్టులో ఉంటే కాపాడే ప్రయత్నం చేయండి. అట్లాగే అది కేంద్రంలోకి వెళ్ళిపోయింది కాబట్టి రాజ్యాంగ సవరణ చేసే ద్వారా కాపాడే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా మేము కమిట్మెంట్తో ఉన్నాం. ఒకవేళ చివరికి ఏం అంశాలున్నా కూడా రాజకీయ పార్టీ కూడా మేము 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంతకన్నా చిత్తశుద్ధితో కూడుకునే వ్యవహారాలు ఉండవు. సో ఈ 42% రిజర్వేషన్ కిందలో నా హస్తం ఉందంటూ ప్రధానంగా నిన్న కవిత గారు సంబరాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూసారు? అసలు కవిత గారు ఏ పార్టీలో ఒక్కసారి ప్రకటిస్తే బాగుంటుంది. ఆ మొన్నదాకా ఏమున్నదంటే, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ అంటే దయ్యాలే ఉన్నాయన్నది. ఈ దయ్యాల పార్టీని ఆమె ప్రకటించింది, నేనన్నాం కాదు. గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు అన్నారు దయ్యాల పార్టీని. మరి ఈరోజు దయ్యాల పార్టీల మధ్య ఉండి దేవతలాగా మాట్లాడితే ప్రజలు ఆమెను గుర్తించే అవకాశం ఉండదు కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీశ్రావు గారు కానీ కనీసం ఈ చర్యను హర్షించాలి. బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ప్రేమే ఉంటే ఈరోజు వాళ్ళు చేయలేని పని మేము చేసాం, హర్షించాలి. కవిత గారు ఏం చేశారంటే, ఇది నేనే చేశా అంటాను. ఆమె అన్నది మరి దయ్యాల మధ్య ఉండి చేసిందా? మొన్నదాకా జైల్లో ఉన్నది, ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆమె జైల్లో ఉన్నది. జైల్లో ఉండి ఆమె రాయబారాలు పంపిందా? క్లెయిమ్ చేసుకోవడం తప్పు. నేనేమంటున్నానంటే, వెల్కమ్ చేయొచ్చు, అభినందించవచ్చు, దాన్ని మేము ఆహ్వానిస్తాం. కానీ నేను చేయడం వల్ల ఇది అయిందనే క్లెయిమ్ ఏదైతుందో, అసలు సంబంధం లేని విషయం మీద చిందులేసినట్టుగా కనబడతా ఉన్నది. కానీ సంబంధం లేని విషయాన్ని ఆస్వాదిస్తే మనం ఒప్పుకుంటాం. కానీ సంబంధం లేని విషయం మీద చిందులేయడం ఏదైతుందో అది మరి ఆమెకు తగదని నేను అంటున్నాను. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకుంది. రేపు భారతదేశానికి ఈ మోడల్ రోల్ మోడల్ కాబోతుంది. దీనికి కృషి చేసిన మొత్తం మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం. ఏ రాహుల్ గాంధీ గారి స్వప్నం ఉందో, ఏ మల్లికార్జున ఖార్గే గారి ఆదేశం ఉందో దాన్ని తెలంగాణలో ఆచరణలో మేము చూపెట్టాం. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 42% అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా. ఎన్ని ఇబ్బందులైనా కూడా మేము ఒక ప్రకటన చేస్తాం, మేనిఫెస్టోలో చెప్పాం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ అమలు పరచకుండా మేము బేసికల్గా ఎన్నికలకు పోవన్నాం. దానికోసం 3 ఆప్షన్లు చెప్పాను. రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేశాం. నిజంగా బీజేపీకే కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధంగా దీనికి 9th షెడ్యూల్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయాలి. వాళ్ళ కోర్టులో ఉంది. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేశాం. అట్లాగే ఇప్పుడు మేము దాని మీద ఆర్డినెన్స్ను బయట తీసుకొచ్చి గవర్నర్ గారి దగ్గర ఉంది. అది బహుశా రేపేళ్ళుండో అది బయటకు వస్తుంది. కాబట్టి స్థానికంగా ఏ విషయాల మీద మాకు స్పష్టత ఉండాలో స్పష్టమైన ఆచరణలోకి వచ్చాం మేము. ఈరోజు బీజేపీ రకరకాల డ్రామాలు చేస్తూ ఉన్నది. బీజేపీ ఏమంటా ఉందంటే మా ప్రధానమంత్రి బీసీ అంటున్నారు. మరి నిజంగా మీ ప్రధానమంత్రి బీసీ అయితే మా రిజర్వేషన్ బిల్లును సపోర్ట్ చేయండి. తమిళనాడులో ఆ రోజు బేసికల్ 1994లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఆచరణలో తీసుకొచ్చి చూపెట్టాము. మేము ఈరోజు మీకు అవకాశం ఉంది, చేసి చూపెట్టండి. అందుకోసం మాటలు కోటలు దాటడం వేరు, అడుగులు తంగేలు కూడా దాటని పార్టీ ఏదైతుందో బీజేపీ. కాబట్టి వాళ్ళు కేవలం డ్రామా చేస్తూ ఉన్నారు.
వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్తా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏదైతే ఆచరణ చేస్తాం. కాబట్టి ఈరోజు బీసీ సమూహాలు కానీ బీసీ మేధావులు కానీ మాలాంటి బీసీ వర్గాల నుంచి వచ్చిన మేము అందరం కూడా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నాం. మేము పార్టీ పరంగా హర్షిస్తున్నాం, సామూహిక పరంగా హర్షిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వాళ్ళకు ఏమీ చిత్తశుద్ధికి సంబంధించిన విషయాలు రావు. అందుకోసమే ఈ విషయం మీద మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఓకే, బురద చల్లే ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో కూడుకున్న వ్యవహారాలు వాళ్ళ దగ్గర లేవు. ఈ కవిత విషయాన్ని ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, అది వాస్తవంగా కనబడతా ఉంది.